30 ఇయర్స్ పృథ్వీ గారు ఒక మూవీ ఫంక్షన్ 'లైలా' అనే మూవీ ఫంక్షన్‌లో ఫస్ట్ 150 మేకలుండేది. లాస్ట్‌లో 11 మేకలొచ్చినియి అని అన్నారు. సో, ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? మీ జగనన్న పేరు గాని, వైఎస్ఆర్‌సీపీ పేరు గాని ఎవరన్నా రాజకీయం పేరు నేనెత్తారా? అని చాలామంది క్వెషన్ చేస్తున్నారు. ఒక 'గేమ్ చేంజర్' సినిమాలోనే ఓ బుడంకాయ యాక్టర్ మాట్లాడిన దానికి సినిమా ఎత్తిపోయింది. ఇదే బుడంకాయ యాక్టర్ నిన్న మాట్లాడిన దానికి ఇవాళ టికెట్లే కట్టవలేదు. ఓకే. బెచ్చడాడుకుంటారు కూర్చుని. ఓకే. గోదావరి వాళ్ళకే ఎటకారాలు ఉంటాయి, మేము ఒక్కళ్ళమే ఎటకారం అడగలం అనుకుంటే గోదావరి వాళ్ళ ఎటకారాలతో మమకారం ఉంటుంది. వాళ్ళు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. తర్వాత గోదావరి నీళ్లు కింద టు శ్రీకాకుళం దాకా ఉంటాయి. వంగపండులాంటి మహనీయుడు, సర్దార్ గౌతు లచ్చల లాంటి ధీరుడు గోదావరి నీళ్ళు తాగి పెరిగిన వాళ్ళే. కిందకి ఇంకా చెప్పాలంటే విజయనగరం విద్యల నిలయం, నేను చదువుకున్న ఊరు. ఎంతమంది మహనీయులు, శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు కలంతోనూ ఒక కవిత్వంతోనూ ప్రపంచాన్ని ఉర్రూతలోకించేంత స్థాయి కలిగిన మహనీయులు పుట్టిన గట్టది. అలా వైజాగ్ అంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మొత్తం రాష్ట్రాన్ని కదిలించేంత సామర్థ్యం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాతే కదా. పైన రాయలసీమ గురించి చెప్పాలంటే రతనాల సీమ. ఈ రోజు దాకా ముఖ్యమంత్రులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఎంత ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి వాళ్ళ ఔదార్యాలు ఉంటాయి, వాళ్ళ యొక్క మమకారాలు ఉంటాయి, వాళ్ళ యొక్క గొప్పతనాలు ఉంటాయి. నేనే మేమే అనుకుంటే ఎటకారం వెనకాతలో ఉన్న మమకారాన్ని మర్చిపోతే ఊరి పేరు నిలబెట్టమని మమకారంతో పంపిస్తారు ఇక్కడికి. ఊరు పేరు పరువు తీసే కార్యక్రమానికి తెరలేపితే మనోభావాలు పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుక్కోక్కర్లే. ఒకసారి టెంపర్ సినిమా దాకా జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఇలాంటి ఉపద్రవమే వచ్చింది. ఆ టైంలో కూడా ఆయన తెలుగుదేశంతో పెట్టుకుంటే. వీళ్ళ చరిత్ర తెలుసుకోండి ఫస్ట్. సినిమా వాళ్ళు పక్కెళ్ళి ఆడుకునే బ్యాచ్ అంటే మాకు టైంపాస్ చేసే బ్యాచ్. మీకేదో స్థాయిలో ఉండిపోయి ఏదేదో అనుకుని మీరు దీర్ఘ సుమంగళి సినిమాలు తీసుకోకుండా ఓ రాజకీయాలన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడితే పర్యవసనాలు ఇలాగే ఉంటాయి. తట్టుకోలేరు. మీరే కాదు, మీరు సినిమాలు తీసి మమ్మల్ని జీవితాలతో ఆడుకోవచ్చు, కానీ తిరిగి మీ జీవితాలతో ఆడుకుంటే ఎవరు ఉండరు. చిన్న సినిమా కాబట్టి దీనికే ఇలాగ ఉంది. ఈరోజు దాకా సమాజం పడుతున్న మానసిక సంఘర్షణ మీద ఆవిష్కరించబడిన తెలుగు తేజం రామారావు గారు విషయం తీసుకొస్తే సమాజంలో ఒక మనిషిలా ఉన్నాడు కాబట్టి, సమాజ హితం కోరుకున్నాడు కాబట్టి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు. బయటకు వస్తే కార్వానం షూటింగ్ అంటే ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటికి రారు. మీకు సమాజం మీద ఏం అవగాహన ఉంది? చుట్టూ తప్పేలగడి చెప్పి 4 విషయాలతో మీరు ఒక స్క్రిప్ట్ రాసేస్తే మాట్లాడతారు. ఆరాటరీ స్కిల్స్ ఎవడుకున్నాయి? అనర్గళంగా ఎవడన్నా మాట్లాడినట్టు చూపించండి. ఇప్పుడు తడువుకొని ఓటు మాడమంటే ఓటు మాట్లాడి నెత్తికి మీరే తెచ్చుకుంటున్నారు. ఈ దీంట్లో గమనించండి. ఇప్పుడు దివి మాట ఎక్కర్లే, ఇది ఏదో బాలకృష్ణ గారి క్వార్టరీలాగా ఉంది కానీ నేను వచ్చాను అన్న కోణంలో చిరంజీవి గారు మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అయ్యారు? సినిమా ఫెటర్నిటీ వల్లే చూసుకోండి. ఏం గతంలో రామారావు గారి సినిమాకి నాగేశ్వరరావు ఫ్యాన్స్ పేర కొట్టినవి, కృష్ణ గారి ఫ్యాన్స్ కొట్టినవి, అలాగే కృష్ణ గారి రామారావు గారి సినిమాకి ఆపోజిట్గా వచ్చిన కృష్ణ గారికి నాగేశ్వరరావు సినిమా పేర్లు కొట్టినవి మర్చిపోయారా? మనోభావాలు మీ ఒక్కరికే ఉంటాయి, మీ ఫ్యాన్స్కి మీకే ఉంటాయి. రాజకీయ పార్టీలకి మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే 11, 151 కథలు బాగానే చెప్తున్నారు. 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీకి కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. 1,40,00,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు ఫిజికల్గా. ఇవి మర్చిపోతే ఇలాగే ఉంటుంది. అంచేత సినిమా పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నారు, ఈ ఊరు వండి అడుక్కున్నారు. మీరు తడుకోబట్టి ఎత్తి కూర్చోబెట్టారు కిందన ఎస్యూబీసీ ఛానల్ నుంచి. గట్టిగా తడిగితే ఏమైంది అన్నదానికి ఏమైందో తెలిసి మీ స్థాయికి సినిమా పరిశ్రమ ఇంకా కనికరిస్తుందంటేనే క్యారెక్టర్ లెస్ అన్న దగ్గర క్యారెక్టర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటే క్యారెక్టర్ లెస్ అని సినిమాయే చూపిస్తున్నారు. ఇక్కడ పృథ్వీరాజ్ గారు ఇంకో మాట అన్నారు సార్. అప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ కదా ఆయన. సో నన్ను ఆ కాల్ రికార్డ్ వల్ల నన్ను తీశారు, అదే వీడియో కాల్స్ వల్ల వాళ్ళు ఎందుకు తీయలేదని అంటారు పృథ్వీరాజ్ గారు. ఎవరిని తీయాలి? ఏ వీడియో కాల్ వల్ల? ఏ వీడియో కాల్స్ వల్ల? గోరంట్ల మాతో కానీ నాకు కాల్ రికార్డు, అది ఎక్కడో ఉన్న కాల్ రికార్డ్ తీసుకొచ్చి అలా తీశారు. అది గోరంట్ల మాధవ్ కానీ వాళ్ళందరూ వీడియో కాల్స్ మీద చేశారు కదా. సో వాళ్ళని ఎందుకు తీయలేదు? వాళ్ళని దగ్గర పెట్టుకోమని టికెట్. గోరంట్ల మాధవ్ గారు టికెట్ ఇచ్చారట. ఆయన టికెట్ ఇచ్చారా? టికెట్ కొడాలని ఏది పడితే అది మాట్లాడాడు. మంత్రి పదవి తొలగించబడ్డా లేదా? టికెట్ ఇచ్చారుగా, టికెట్ దగ్గర రాసుకున్నారు కదా. అసలు టికెట్ ఇచ్చి దగ్గర హగ్గ చేసుకున్నారు కదా. మంచివాడు సౌమ్యుడు. గోరంట్ల మాధవ్కి ఇచ్చారా? గోరంట్ల మాధవ్ గారు నేను వీడియో గురించి చెప్తున్నావు కదా, క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు టికెట్ ఇచ్చారా? ఆయన టికెట్ క్యారెక్టర్ వర్సెస్ క్యారెక్టర్ మాట్లాడదాం.
ఇదే పృథ్వీరాజ్ గారు ఏమన్నారంటే, ఇదే గోరంట్ల మాధవ్ ఇష్యూ అయినప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు అన్నట్టు ఆయన అప్పుడు క్వశ్చన్ చేశారు. మీరున్న పదవి ఏంటి? ఎస్పీబీ దేవదేవుడి సన్నిధిలో చేసిన పని ఏంటి? అవును. గోరంట్ల మాధవ్ ఏదో బయట ఏదో తెంగర పని చేసిన దానికి క్యారెక్టర్ ఇండివిజువల్గా ఆయన ఎంపీ కదా సార్ అప్పుడు గెలిచాడు. ప్రజలు ఇచ్చారు ఆయనకి తీర్పు. అవును. నీకు ప్రజలు ఇవ్వలే, ప్రభుత్వం ఇచ్చింది పదవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బాధ్యత వెసెస్ ప్రజా బాధ్యత. ప్రజలు అక్కర్లేదు అనుకున్నారు, టికెట్ ఇవ్వలేదని అవడం గౌరవ చేసాడే ఎవరు చేయాలి మరి. ఇది గమనించుకోమనండి సార్. ఇదే పృథ్వీరాజ్ గారి నెంబరు తీసుకొని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టడం ఎంతలో కరెక్ట్ అన్నారు? ఒక పర్సనల్ నెంబర్. ఇప్పుడు నా నెంబర్ ఉంది, నాకు సోషల్ మీడియాలో దొరికినోడు నన్ను దొల్లగొడుతున్నారు, తిట్టినోడు తిడుతున్నారు. అన్నిటికీ ఇప్పటికి కాల్స్ వస్తాయి. తిట్టకుండా ఎవరు ఉంటారు? అందరికీ నచ్చాలని ఏమైనా రూల్ ఉందా? మనం చేసి పనులు మనం మాట్లాడేది అందరికీ నచ్చాలని ఒక అమెండ్మెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదు మరి. అంటే నేను కరెక్ట్గా మాట్లాడితే నన్ను అవతలోడు యాక్సెప్ట్ చేసిన దానికి నేను ఎలా పరవశించిపోతానో, నేను మాట్లాడింది అవతలోడికి నచ్చట్లేదన్న దానికి కూడా నేను యాక్సెప్టెన్స్ ఉండాలి. అంతేకాని అలా నన్ను జరుగుతుండ కాబట్టి నీ జట్టు పీసి నేను రేపటి నుంచి వీడియోలు చేయను, నా పద్ధతి నేను మార్చేసుకుంటాను అన్నది చాలా తప్పు. అది నీ క్యారెక్టర్ నీ దగ్గర ఉండాలా. వాట్ యు ఆర్ అనేది యూ నీడ్ టు టెల్ పీపుల్. ఇవాళ కాదు రేపు కన్విన్స్ అవుతారు. ఓపిక కావాలా. అంతేకాని ఆయన తిట్టాడు కాబట్టి అన్న కోణంలో ఎప్పుడైతే ఉన్నావో నువ్వు అక్కడికి ఆ రోజు పులి స్టాప్ పెట్టుకున్నట్టే. పైపచ్చి నీ తప్పుని పక్కవాడు తప్పుతో సమర్థించుకోవడమే పెద్ద తప్పు. కంపేర్ చేసుకోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. ఒక క్యారెక్టర్ అన్నది ఎప్పుడైతే ఎవాల్యుయేట్ అయిందో అవతల క్యారెక్టర్ లెస్ ఫెలో గురించి ఎవాల్యుయేట్ చేసుకుంటే నాతో వాడికి కంపారిజన్ ఉన్నప్పుడే వేర్ ఇస్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ అని అడుగుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.